శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 14 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 11 గంటల 16 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే రేవతి నక్షత్రం రాత్రి 10 గంటల 29 నిమిషాల వరకు ఉంది. గురువారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా, ఆ పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. బ్రహ్మాండమైన కార్యసిద్ధిని పొందగలుగుతారు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఎవరైనా ద్వాదశ రాశుల వాళ్ళు సమాజ కార్యక్రమాలు అంటే సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు, జనుల హితం కోసం చేసే కార్యక్రమాలు ఉంటే వాటిల్లో నిర్ణయాలు తీసుకునే ముందు కానీ, వాటి పరంగా ధనం ఖర్చు పెట్టేటప్పుడు కానీ, ఆ సంస్థలో అందరి సలహాలు తీసుకునే ఆ పనులు చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకోకుండా 10 మందితో డిస్కషన్ చేసి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే గురువు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో అందరి సలహాలు తీసుకుని జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం, కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వ్యతిరేక ఫలితాలు రాకుండా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మేషంలో, కుజుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం రోజంతా కూడా ఉంది కాబట్టి రేవతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి మంచి నక్షత్రం. బంగారు ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి మంచిది. అలాగే ఎవరైనా సరే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ 12 రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని విషయాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటిప్పుడు ఆందోళన పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కారణం లేకుండా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడుతూ ఉంటాయి. దానివల్ల మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడే స్థిర చిత్తంతో, మనోధైర్యంతో తెలివిగా సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆపదలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ప్రధానంగా ఆందోళన పక్కన పెట్టాలి. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అలాగే ఈరోజు రుణాల పరంగా కొన్ని చిక్కులు, చికాకులు ఉన్నప్పటికీ మీ సమయస్ఫూర్తితో మిథున రాశి వాళ్ళు వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడగలుగుతారు. అలాగే ధార్మిక చింతన ఉంటుంది. దేవాలయ సందర్శనం చేయటం, సేవా కార్యక్రమాలు చేయటం ఇటువంటివి కూడా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో లేనిపోని గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సింహరాశి వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే ఈరోజు జీవితంలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. అంటే సంతానం పరంగా వాళ్ళ అభివృద్ధిని చూసి ఆనందపడుతూ ఉంటారు. అలాగే పదవీ యోగం కూడా ఉంది. సింహరాశి వాళ్ళకి ఎవరైనా ఈరోజు ఒక అధికార పదవి, హోదా ఇలాంటివి
తీసుకోమని చెప్పటానికి కూడా అవకాశాలున్నాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల వల్ల కొన్ని చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో రుణ బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కోర్టు వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మీ తెలివితేటల వల్ల ఆ సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు తులారాశి వాళ్ళు ఈరోజు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఈరోజు మానసిక సంతోషం ఉంటుంది. మనసు హాయిగా, ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారాల్లో అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చేసే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి. చిన్న మొత్తంలో మాత్రమే అప్పులు చేయండి. అప్పుడు ఆ అప్పుల వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూల ఫలితాలే పొందవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. భూముల పరంగా, గృహాల పరంగా లాభం చేకూరే సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న ధనుసు రాశి వాళ్ళందరూ కూడా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి పదవులు అధిరోహించటానికి అవకాశాలు మకర రాశి వాళ్ళకి వెంటాడుతూ ఉంటాయి. ఆ అవకాశాన్ని స్వీకరించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో కూడా మకర రాశి వాళ్ళు సుఖాన్ని పొందుతారు. అంటే సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాల వల్ల కూడా మకర రాశి వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. సంతానం ఎదుగుదల చూసి ఆనందపడే యోగం ఈరోజు మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, ధనప్రాప్తి యోగం ఉంది. ఊహించని విధంగా ధనలాభం పొందగలుగుతారు. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల వల్ల సుఖజీవనం ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా కాలాన్ని గడపటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా గురువారం కాబట్టి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. దీంతో పాటుగా ఓం శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వరూపాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకొని వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ 2 మంత్రాలు విశేషమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః, అదేవిధంగా ఓం శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వరూపాయ నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకుని వెళ్ళండి. ద్వాదశ రాశుల వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోండి. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా గురుహోర ఉన్నప్పుడు మొండి బాకీలు వసూలు చేసుకోవాలని ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మొండి బాకీలు వసూలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవాలంటే, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా కూడా ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి కూడా గురుహోర మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే తొందరగా కార్యసిద్ధి లభిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.